హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్ శ్రావణి గారి పెళ్లి రోజు అండి. ఈరోజు మన అందరి తరపు నుంచి స్పెషల్గా నేను ఆమెకి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు కూడా ఆమెకి విషెస్ తెలియజేస్తారని ఆశిస్తూ ఇక నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఒక్కొక్క రోజు మనం పనులు చేస్తూనే ఉంటాం, కానీ ఏం పనులు చేయనట్టుగానే కొన్ని పనులు ఆగిపోతూ ఉంటాయండి. ఆ రోజు ఈరోజు ఆ పనులన్నీ మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఓ చిన్న లైక్ చేయండి, ఓ మంచి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే, రోజు అలవాటు చేసుకున్న టైంకే లేచి లోపటంతా క్లీన్ చేసుకున్న తర్వాత బయట మొత్తం శుభ్రంగా ఊడ్చేసేసి బయట ఇక్కడ చెట్లకి నీళ్లు పోసేసి మొత్తం కడిగేసేసి ఇప్పుడైతే కనుక ముగ్గులు పెట్టేసుకుంటున్నాను. నేను ఎప్పుడైనా సరే ముందుగానే లోపల మొత్తం ఇల్లు సర్దేసుకొని, అంటే నైట్ టైమే సర్దుకొని ఉంచుకుంటా కాబట్టి పెద్దగా టైం పట్టదు. లెగంగానే ముందు లోపల మొత్తం ఇల్లు నీట్గా ఊడ్చేసుకున్న తర్వాత బయట పొద్దున్నే మొక్కలకి నీళ్లు పోసి అక్కడ మొత్తం నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత ఇంటి ముందు ముగ్గు వేసుకొని ఇలా పసుపు కుంకాలు పెట్టుకుంటాను. ఇలా ముగ్గు వేసేటప్పుడు నాకు బాగా అలవాటైన పని ఏంటి అంటే, ఇంటి ముందు ఇలా పద్మ ముగ్గు వేసుకోవటం, మెట్లు ఎక్కి స్టార్టింగ్ వచ్చేటప్పుడు కుబేర ముగ్గు వేయటం. ఈ రెండు ముగ్గులే నేను ఇంటి ముందు వేసుకుంటాను. ఇది ఒక అలవాటుగా అయిపోయింది, అదే ఒక సెంటిమెంట్గా కూడా మారిపోయింది నాకు. ఇంకా ఈ రెండు ముగ్గులు వేసుకుని బయటంతా నీట్గా ఈ రకంగా ఉంచుకున్న తర్వాత ఇప్పుడు నేను ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. ఎందుకు అంటే నేను సూర్యోదయానికంటే ముందుగానే ఇంట్లో దీపం వెలిగించుకోవడం నేను అలవాటు చేసుకున్నానండి. అంటే ఉదయం 6 గంటల లోపే ఇంట్లో బయట ఇలా నీట్గా క్లీన్ చేసేసుకొని 6:30 లోపే నేను దీపం వెలిగించుకోవటం అలవాటు చేసుకున్నాను. ఒకవేళ కనుక ఏదైనా లేట్ అయితే కనుక 7, అంతకంటే మాత్రం ఎక్కువ టైం అవదండి. 7 లోపే నేను ఇంట్లో దీపారాధన అనేది కంప్లీట్ చేసుకుంటాను. ఇక ఇప్పుడు ఈ 2 పనులు అయిపోయిన తర్వాత ఇక ఫ్రెష్ అయ్యి వచ్చేసేసి దేవుడికి పూలు కడదాం అనుకుంటున్నాను. ఈ పూలు అయితే మా బ్రదర్ వాళ్ళు పంపించారండి. వీక్లీ వన్స్ నాకు ఇలా దేవుడి కోసం పూలు పంపిస్తూ ఉంటారు. కానీ నిన్న నైటే నేను మాల కడదాము అనుకున్నా సరే నాకు టైం కుదరక ఇంట్లో పనులు అవ్వక కట్టలేదు. ఇక ఇప్పుడు ఈ పూలన్నీ దేవుడి కోసం మాల కట్టేసేసి పూజ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. పోనీ ఈరోజు సగం కట్టి రేపు ఉంచుదామా అంటే కాడామల్లి పూలండి ఆల్రెడీ విచ్చిపోయి రేపటికైతే కనుక పాడైపోతాయని చెప్పేసి కొద్దిగా టైం పట్టినా సరే పూలన్నీ మాల కట్టేసి దేవుడి పటాలకి ఈరోజు వేద్దాం అనుకున్నాను. అన్నట్టు నేను మొన్న కృష్ణుడి బొమ్మ కొన్నా కదా, ఆ బొమ్మకి ఈ మాల కట్టి వేద్దామని అసలు అయితే కనుక స్టార్ట్ చేశానండి. కానీ నేను కూర్చొని తీరిగ్గా పూలు కడుతున్నా సరే నా మైండ్లో ఆలోచనలు మాత్రం పూజ చేసుకోవాలి, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళని లేపాలి, అంటే చేసే పనులన్నీ ఒక్కసారి మైండ్లో అలా తిరుగుతూనే ఉన్నాయండి. ఆ పనులన్నీ ఊహించుకుంటూ అలానే ఈ పని చేసుకుంటూ వీడియో తీసుకుంటూ నేను చాలా బిజీగా ఉన్నానండి ఆ రోజు ఆ టైంలో. ఇక దేవుడికి పూలు మొత్తం కంప్లీట్ చేసేసి ఇంటి ముందు కూడా 4 మందార పూలు పూసినవి, ఆ పూలు కూడా కోసి దేవుడికి పెట్టేద్దాం అనుకుంటున్నాను. కానీ మందార పూలు అంటే కనుక లక్ష్మీదేవికి కానీ అమ్మవారికి కానీ చాలా ఇష్టం అంట. మందార చెట్టుని దేవతా వృక్షం అని పిలుస్తారంట. ఈ విషయం మీకు ఎంతమందికి తెలుసు? నాకైతే కనుక ఈ మధ్యనే తెలిసింది. పోనీ శుక్రవారం పూట ఉంచుదాము అంటే కనుక ఈ మందార పువ్వులు ఒక్కరోజు కంటే ఎక్కువ ఉండవండి. కానీ శుక్రవారం పూట మాత్రం కంపల్సరీగా పువ్వులు పూస్తాయి. మందార పువ్వు ఒక్కటైనా పూస్తుంది. నేనైతే కనుక దుర్గాదేవికి కానీ లక్ష్మీదేవికి కానీ పెడతాను. రోజు ఈ టైంకి అయితే కనుక పూజ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు టైం కూడా 6:30 అయిపోయిందండి. ఈ పూలు కడుతూ ఉంటున్నా కదా, టైం అంతా ఈ పూల దగ్గరే సరిపోయింది. అయినా సరే పని ఫాస్ట్గా చేసుకోగలను అని ఒక్కసారి అలా అనుకొని పిల్లలు లెగిసి రెడీ అయిపోతున్నారు వాళ్ళు కూడా. ఇక నేను ఇప్పుడు పూజ అనేది స్టార్ట్ చేశాను. నా పూజ అయ్యేటపాటికి కూడా 7 అయిపోయిందండి. మొన్న నేను అంటే లాస్ట్ వీడియోస్లో చూపించానండి, కృష్ణుడి బొమ్మ తీసుకున్నాను కదా, ఇది ఎక్కడ పెట్టాలో కూడా నాకు అర్థం కాలేదు. బయట పెడదాము అంటే రోజు కడుగుతా కదా, నీళ్లు పడతాయి అని చెప్పేసి ప్రస్తుతానికైతే కనుక ఇక్కడ లోపల పెట్టేశాను. ఇక పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో బయట మొత్తం నేను ఇలా ధూపం వేసేస్తాను. ఒక మార్నింగే కాదండి, ఈవినింగ్ కూడా 5 లోపే ఇల్లు మొత్తం ఒకసారి ఊడ్చేసుకొని నేను ఇంట్లో ధూపం వేసుకుంటాను. ఇలా వేసుకోవటం వల్ల ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది.
మనకి ఇంట్లో కూడా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందులో మార్నింగ్ ఈ టైంలో ఇలా పూజ చేసుకొని ఇక పనులు స్టార్ట్ చేస్తాం కదా, మనసు అలానే మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటాయండి. ఇంకా ఈ పూజ చేసేసిన తర్వాత మా వారికి వెంటనే ఒక టీ పెట్టి ఇచ్చేస్తున్నాను. కానీ మార్నింగ్ టైం అనేది ఇంట్లో అట్మాస్ఫియర్ అనేది మనం ఇలానే క్రియేట్ చేసుకోవాలండి. చక్కగా సూర్యుడు వచ్చే టైంకి మాకు ఇంట్లో అయితే కనుక ఆ లాస్ట్ అంటే హాల్లో స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా చక్కగా ఇలా ఎండ పడుతుందండి. ఇక ఈయనకి టీ పెట్టి ఇచ్చేసా కదా, ఇప్పుడు పిల్లలకు కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అలానే రాగి జావ కూడా కాచేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. వీళ్ళకి ఇది ఇచ్చిన తర్వాత నన్ను 8:30 వరకు ఎవ్వరూ కదిలించరండి. కానీ ఈరోజు పనులు అనేవి కొద్దిగా లేటుగానే అవుతున్నాయి. అలానే ఒక 150 మినిట్స్లో నాకు వంట మొత్తం కంప్లీట్ అయిపోవాలి. ఇది టిఫిన్ కూడా కంప్లీట్ అవ్వాలి. ఇంకా అంటే ఈ పని అయిపోయిన తర్వాత ఇక వంట అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మార్నింగే నేను పప్పు కడిగి పక్కన పెట్టేశానండి. ఇప్పుడు ఆ పప్పుని స్టవ్ మీద పెట్టేసి పప్పును ఉడకబెట్టేస్తున్నాను. దీంట్లో అంటే పప్పు తొందరగా ఉడకాలి అంటే ఒక 2 స్పూన్ల ఆయిల్ వేస్తే కనుక తొందరగా ఉడికిపోతుంది. పప్పుని స్టవ్ మీద పెట్టేసి ఇక ఫ్రిడ్జ్లో చూస్తే కనుక కూరలు ఏమీ లేవు. ఒక్కోసారి నేను ఎక్కువగా మర్చిపోయే పని ఏంటి అంటే ఫ్రిడ్జ్లో కూరగాయలు చూసుకోవటం అండి. అది కూడా నేను కూరగాయలు అనేవి ఒకేసారి తెప్పించకుండా ఈ రోజుకి రేపటికి మాత్రమే తెప్పిస్తాను కాబట్టి ఒక్కో రోజు ఇలా మిస్టేక్ జరుగుతుంది. అయినా సరే ఇంట్లో ఇలా ఆకుకూరలు ఉంటాయి కాబట్టి ఈ రోజైతే కనుక ఇక ఒకసారి తోటకూర మొత్తం గబగబా కోసేసి తోటకూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను. అన్నట్టు ఒక వారం 10 రోజుల నుంచి నేను అంటే చెట్టుకి టమాటాలు వచ్చాయి. ఆ టమాటాలను మాత్రం అసలు కొయ్యకుండా ఇలా ఆకుకూర పప్పులో కానీ లేదా టమాటా పప్పు కానీ చేద్దామని చెప్పేసేసి ఆ టమాటాలు మాత్రం అలానే ఉంచేసాను. ఇవేనండి అవి చక్కగా ఎర్రగా పండిపోయి ఉన్నాయి. ఒక టమాటా అయితే బాగా తయారైపోయి కొద్దిగా పగిలిపోయింది కూడా. ఇప్పుడు ఆ టమాటాలని కోసేసి చక్కగా మన ఇంట్లో పండిన కూరగాయలతోనే నేను ఈరోజు పప్పు చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా తోటకూర పప్పు అండి. చక్కగా మన చేతులతో విత్తనాలు వేసి వాటికి మొక్కలు వచ్చి ఇలా కూరగాయలు వచ్చినప్పుడు వాటిని కోస్తుంటే వాటి నుంచి వచ్చే ఫీల్ మాత్రం అనుభవించటం తప్పితే మాటల్లో మాత్రం చెప్పలేను. కానీ ఏ మొక్కకైనా సరే ఏ చెట్టుకైనా సరే మనం పూలు కోసుకుంటున్నా కాయలు కోసుకుంటున్నా ఏదైనా సరే ముందు నీళ్లు పోసే మనం పూలు కానీ కాయలు కానీ కోసుకోవాలండి. ఇది కూడా ఒక రకంగా ఏంటంటే అవి మనకిచ్చే పళ్ళు పూలకి కృతజ్ఞతగా నీళ్ళు పోయటము. ఇంకోటి ఏంటి అంటే మనం ఫస్ట్ నీళ్లు పోసి పళ్ళు కానీ పూలు కానీ కోసుకుంటే అవి చెట్టుకు ఉన్న టైం కంటే కూడా మనం నీళ్లు పోసిన తర్వాత అంటే ఒక 10 నిమిషాల తర్వాత అవి కోసుకుంటే అవి చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇది మాత్రం నేను అమ్మ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నానండి. కానీ పిల్లలకు స్కూల్ టైం అవుతుందని చెప్పేసి గబగబా కోసుకొచ్చేసాను. కానీ నేనైతే కనుక అంటే స్కూల్ లేకుండా ఖాళీగా ఉండి ఆ మొక్కల దగ్గర చాలాసేపు టైం స్పెండ్ చేసేదాన్ని. ఇక ఇంట్లో తోటకూరే కాబట్టి ఒక్కసారి ట్యాప్ కింద పెట్టేసేసి ఇప్పుడు వీటిని కట్ చేసేసి అంటే పప్పులో కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు అలానే తోటకూర మొత్తాన్ని కట్ చేసేసి ముందుగానే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇవి కట్ చేసే లోపు కూడా ఈలోపు అంటే పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది. అంటే మనకి కుక్కర్లో ఎంత టైం పడుతుందో అంతకంటే ఒక 5 మినిట్స్ టైం పట్టి ఉంటుందండి. మట్టి పాత్రలో అయినా సరే పప్పు తొందరగానే ఉడికిపోయింది. ఇక కట్ చేసిన ఈ టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలానే ఆకుకూర మొత్తం కట్ చేసేసి ఇక పప్పు మీద పెట్టేశాను. అంటే పప్పు ఉడకటానికి ఇంకా ఒక 10 మినిట్స్ టైం పడుతుంది అనగా ఈ మాత్రం పప్పులో పెట్టేసేసి ఒక్కసారి మూత పెట్టేస్తున్నాను. ఇది పెట్టేసేసి ఇక నెక్స్ట్ పని అనేది అంటే ఏముందా అని చెప్పి చూసుకుంటాను. ఈలోపు దీంట్లో కొద్దిగా కారం కూడా వేసేసి మూత పెట్టేస్తున్నాను. ఇక టైం కూడా ఎంతో లేదండి. ఒక పక్క రైస్ కూడా అయిపోయింది. ఈలోపే పప్పు కూడా ఉడికిపోతుంది కాబట్టి దీనికి తాలింపు పెట్టేస్తే సరిపోతుంది. అన్నట్టు పిల్లలు వచ్చే టైం కూడా అయింది. వాళ్ళకైతే కనుక నేను టిఫిన్ చేయలేదు. ఇక ఒక్కసారి ఫోన్ చేసి వచ్చేటప్పుడు వాళ్ళకి టిఫిన్ తీసుకొచ్చేయండి అని చెప్పాను. కానీ ప్రపంచంలో ఎవరు ఇంతకంటే ఏం చేయలేరండి ఈ టైంలో. నాకు టిఫిన్ చేయడానికి కూడా టైం లేదు. అంటే ఒక పక్క ఈ పని చేసుకుంటూ అలానే వీడియో కూడా షూట్ చేసుకుంటున్నా కదా, కొద్దిగా టైం అనేది కుదరలేదు. అది కాక మార్నింగ్ పూలు కట్టేటప్పుడు కూడా చాలా టైం అయిపోయింది. ఇక సరే అని చెప్పి పిల్లల్ని బయట నుంచి టిఫిన్ తెచ్చుకోమని చెప్పేసి వాళ్ళు వచ్చేసారు ఆల్రెడీ. వాళ్ళకి టిఫిన్ కూడా పెట్టిచ్చేసాను.
ఇక టైం అయిపోతుంది అని చెప్పి చాలా ఫాస్ట్గా పప్పు కూడా తాలింపు పెట్టేశాను. ఈ తాలింపు పెట్టే టైంలో వెల్లుల్లిపాయలు వేయటం మర్చిపోయాను. మళ్ళీ కొద్దిగా నూనె పెట్టి దాంట్లో వెల్లుల్లిపాయలు ఫ్రై చేసి వేసేసాను. కానీ తాలింపులో ఇంగు వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. ఇక అన్నం పప్పు 2 అయిపోయినాయి కాబట్టి కొద్దిగా అప్పడాలు వేయించి ఇచ్చేద్దాం అనుకున్న పప్పులోకి. కానీ అప్పడం అనేది ఎక్కువ ఆయిల్ వేసి ఒకటి ఆయిల్లో వేసి వేయించకుండా కొద్దిగానే ఆయిల్ వేసేసి ఇలా ఒక అప్పడాన్ని నేను 4 ముక్కలుగా చేసేసి ఒక్కొక్క ముక్క మాత్రం కొద్దిగా ఆయిల్లోనే ఫ్రై చేసి వేసేస్తాను. కానీ ఫ్రై చేసేటప్పుడు గరిటెతో ఫ్రై చేయనండి. అలా ఆయిల్లోంచి తీసేటప్పుడు అప్పడాల్లోకి నూనె ఉండిపోతుంది. అలా కాకుండా ఇలా ఆయిల్లో నుంచి అప్పడం ముక్కను తీసేటప్పుడు సిజర్ యూస్ చేసి స్ట్రైట్గా నుంచోపెడితే ఆయిల్ మొత్తం కారిపోతుంది. తర్వాత దాన్ని పక్కన మనం వేరే ప్లేట్లో తీసుకోవచ్చు. ఇలా అప్పడాలు వేయించేసి మొన్న నేను ప్రిపేర్ చేసిన చల్లమిరపకాయలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసి ఫాస్ట్గా వాళ్ళ క్యారేజ్ అంటే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి సర్దేసేసి ఇంక ఇచ్చేసాను. అది కూడా నేను షూట్ చేద్దామంటే ఇంకా ఇంత బిజీ టైంలో అస్సలు కుదరలేదు. ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను 2 నిమిషాలు రెస్ట్ తీసుకొని అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ నాకు పెట్టిన మెసేజెస్కి రిప్లై ఇచ్చేసేసి ఇక ఇప్పుడు నేను టిఫిన్ చేద్దాం అనుకుంటున్నాను. టిఫిన్ అంటే ఇంట్లో ఏం చేయలేదు కదా, ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి ఇక ఇంతవరకు ఫ్రూట్స్ తినేస్తున్నాను. అలానే ఇంకా సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా, పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేలోపు వాళ్ళ కోసం సబ్జా వాటర్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఒక గ్లాస్ వాటర్లో సబ్జాలు వేసేసి నానబెట్టేస్తున్నాను. ఇప్పుడు ఆ గిన్నెని కూడా ఇక పక్కన పెట్టేసి ఇక ఇప్పుడైతే కనుక నాకు ఏ పనులు కనిపించట్లేదండి. ఎందుకో తెలుసా, ఈ శారీ నేను చూపించుదాం అనుకుంటున్నాను మీకు. ఎందుకంటే నెక్స్ట్ మ్యారేజ్ డేకి ఈ శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను నేను. ఇదైతే కనుక ఇంట్లో ఉందండి, అంటే కొత్తగా నేను కొనలేదు శారీ దీన్ని. ఇది అసలు ఎక్కడిది అంటే ఇది నాకు గిఫ్ట్గా వచ్చిందండి. మా పోర్షన్లోనే మా బిల్డింగ్లోనే ఒక పాపది మొన్న ఫంక్షన్ అయిందండి. వాళ్ళ మదర్ నాకు ఈ శారీ పెట్టారు. నాకైతే కనుక ఈ శారీ చాలా బాగా నచ్చింది. అంటే ఇప్పుడు దీనికి ఫాల్ వేయించి బ్లౌజ్ కుట్టించి అలానే పౌడ్చింగ్ ఉంటుంది కదా చివర, దానికి ముళ్ళు కూడా వేయించాలి. కానీ శారీ అనేది ఇది అంటే ఇంత పెద్ద బార్డర్ వచ్చిందండి. పైన మొత్తం ఇది అంటే ఈ డిజైన్ వచ్చింది పైనంతా. ఇప్పుడు నేను చూపించేది మాత్రం పళ్ళు అండి. పళ్ళు కూడా చాలా గ్రాండ్ లుక్ వచ్చింది కదా, నాకు శారీ అనేది బాగా నచ్చింది. ఇక శారీలో బ్లౌజ్ పీస్ అనేది అంటే ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఈ పళ్ళు పక్కనే ఉందండి ప్లెయిన్ కలర్లో. కానీ దీనికి ఇంత పెద్ద అంచు ఇచ్చారు, అంటే హ్యాండ్స్కి వేసుకోవడానికి. నాకు హ్యాండ్స్కి అంత పెద్ద అంచు వేసుకోవడం ఇష్టం ఉండదండి. ఇప్పుడు నేను చూపిస్తున్న చిన్న అంచు వరకే కొద్దిగా కట్ చేపించేసి బ్లౌజ్ మొత్తం ప్లెయిన్ కలర్లో అంచు అనేది కొద్దిగా చిన్నగానే కుట్టించుకుంటాను. ఇక ఇప్పుడు ఈ శారీ కూడా ఫోల్డ్ చేసేసి పెట్టేస్తున్నాను ఈ బ్యాగ్లో. అంటే చెప్పాను కదా కొద్దిగా బయటికి వెళ్ళే పని ఉందని చెప్పేసి, ఆ పనిలో ఇదొక పని అనుకొని ముందుగా ఈ పని కంప్లీట్ చేసేసుకొని ఇక నేను డ్రెస్సెస్ తెచ్చుకోవడానికి షాప్కి వెళ్దాం అనుకుంటున్నాను. నేను ఎక్కువగా డ్రెస్సెస్ అనేవి ఎక్కువగా కాదండి, అన్ని డ్రెస్సెస్ నేను రిలయన్స్ ట్రెండ్స్లోనే తీసుకుంటాను. ఇంకా ఎంత బాగున్నా సరే ఎక్కడ నేను తీసుకోనండి, నాకు అక్కడ డ్రెస్సులు అనేవి కరెక్ట్గా సూట్ అవుతాయి. అలానే నాకు నచ్చిన డ్రెస్సెస్ రీజనబుల్ రేట్లో దొరుకుతాయండి అక్కడ. ఇక అందుకని ఇక అక్కడికి వెళ్దాము అని చెప్పేసి ఇప్పుడు నేను ప్రిపేర్ అవుతున్నాను. అన్నట్టు శారీ ఎలా ఉందో మీరు నాకు ఇంకా చెప్పలేదు కదా, ఓ చిన్న మెసేజ్ చేయండి శారీ ఎలా ఉందో. అలానే ఇంకా ఇప్పుడు మర్చిపోయాను, ఈ శారీకి అంటే బ్లౌజ్ పీస్కి లైనింగ్ కావాలి కదా, బయట ఎందుకులే కొంటాము అని చెప్పేసి ఇంట్లో అయితే కనుక నా దగ్గర ఇలా చాలా బ్లౌజ్ పీసులు ఉంటాయండి. ఎప్పుడైనా శారీస్ కొన్నప్పుడు దానికి మ్యాచ్ అయితే కనుక ఇదే తీసుకువెళ్ళి ఇచ్చేస్తాను. కానీ ఏది మ్యాచ్ అవుతుందో కరెక్ట్గా తెలియక, అంటే ఫస్ట్ పెట్టిందే మ్యాచ్ అవుతుంది కానండి 2 పీసులు తీసుకువెళ్తున్నాను. కానీ ఇవి మాత్రం నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పసుపు కుంకుమ పెడతారు కదా, అమ్మ కంపల్సరిగా అప్పుడు బ్లౌజ్ పీస్ పెడతారు. వీటిల్ని జాగ్రత్తగా పక్కన పెట్టి ఇలా యూస్ చేసుకుంటూ ఉంటాను. అలానే నా దగ్గర రిలయన్స్ కూపన్స్ ఉన్నాయండి. అంటే 1500 బిల్ చేస్తే 500 తగ్గుతుంది, 1000 రూపీసే కట్టాలి. ఇవైతే కనుక 3 కూపన్స్ ఉన్నాయి. ఇలా కూపన్స్ ఉన్నప్పుడు మాత్రం నేను కంపల్సరీగా షాపింగ్ అనేది చేస్తానండి. అంటే 1500కి ఒక డ్రెస్ తీసుకుంటే కనుక 500 తగ్గించి 1000 రూపీసే వాళ్ళు బిల్ కట్టమంటారు. అది కాక కూపన్స్ మీద లాస్ట్ డేట్ Feb 14th వరకు ఉందండి. ఇక సరే ఈరోజు వీలైంది కదా, వీలు చేసుకొని ఈరోజు షాపింగ్కి వెళ్ళి
డ్రెస్సెస్ తెచ్చుకుందాం అనుకుంటున్నాను. ఇక అవన్నీ పక్కన పెట్టేసుకొని ఇక సమ్మర్ వచ్చేసింది కదా, నాకైతే అలానే ఉంది. ఈ సమ్మర్లో పిల్లల్ని ఎంత కేర్గా చూసుకుంటామో మన ఆరోగ్యాన్ని మనం కూడా అంతే కేర్గా చూసుకోవాలి. ఇంట్లో అయితే కనుక ఒక పుచ్చకాయ ఉందండి. దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. కానీ ఈ జ్యూస్ని ఎలా రెడీ చేస్తానో ఈవినింగ్ పిల్లలు వచ్చాక నేను చూపిస్తాను. అంటే వాళ్ళకు కూడా ఈవినింగ్ ఈ జ్యూస్ చేసి ఇద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే కనుక టైం 12 అయిపోతుంది. సరే ఒక జ్యూస్ని తాగేసి సింక్లో అయితే కొద్దిగా గిన్నెలు ఉన్నాయి, వీటినన్నిటినీ క్లీన్ చేసేసి ఇంకా ఇంట్లో చిన్న చిన్న పళ్ళు ఏమైనా అయితే కనుక చూసుకొని ఇక భోంచేసేసి రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చలే అని చెప్పేసి నేను బయటికి వెళ్తున్నానండి పని ఉన్నప్పుడు. కానీ పాపం నేను వచ్చేవాటికి వాళ్ళు రెడీ అయిపోయి అలానే కూర్చుంటున్నారు. ఇంకా అలా ఇష్టం లేక నాకు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం కావాలో చూసుకొని అప్పుడు బయటికి వెళ్దాం, అది కూడా బయట ఎండగా ఉంది కదా, కొంచెం ఈవినింగ్ టైం అయితే కనుక కొద్దిగా చల్లగా ఉంటుంది, ఆ టైంలో బయటికి వెళ్దామని చెప్పేసి ఇప్పుడు ఈ పళ్ళని మళ్ళీ స్టార్ట్ చేశాను. అన్నట్టు మన ఛానల్లో పుట్టినరోజులకు కానీ పెళ్లి రోజులకు కానీ విష్ చేస్తున్నాం కదా. మంచి మనసుతో ఎదుటివారికి మంచి జరగాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే వాళ్ళకి అంతా శుభమే జరుగుతుందండి. ఇది మాత్రం నేను నమ్ముతాను. మీరు కూడా వాళ్ళకి చక్కగా విషెస్ తెలియచేయండి. అంటే మనకు తెలియని వాళ్ళు కూడా మన కోసం ఇలా విష్ చేస్తున్నారు అని చెప్పేసేసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ రోజు. అంటే ఆ రోజు స్పెషల్ డే కదా, వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఇక ఈ పని అయిపోయిన తర్వాత ఇక నేను రెస్ట్ తీసుకున్నాను. అంటే భోంచేసేసి పడుకున్న తర్వాత పిల్లలు కూడా ఈరోజు ఎందుకో 4:30కే వచ్చేసారండి. ఇక నేను లేచిన తర్వాత ఇందాక హాఫ్ కట్ చేసిన పుచ్చకాయ ముక్క ఉంది కదండి, వాటిని ఆ లోపలి గింజలు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను. ఇప్పుడు వీటిని మిక్సీ వేసేసి ఫిల్టర్ చేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని దీంట్లో కొద్దిగా సబ్జా వాటర్ని యాడ్ చేసుకున్నాను. అంటే మార్నింగ్ నేను సబ్జా వాటర్ని నానబెట్టాను కదా, దాన్ని కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. కానీ నేను జ్యూసెస్లో మాత్రం అస్సలు షుగర్ వాడనండి. ఇది పటిక బెల్లం పొడి, నేను పటిక బెల్లం తెప్పించి వాటిని దంచేసి మిక్సీలో వేసి ఇలా పొడిగా ప్రిపేర్ చేసుకుంటాను. ఇవి జ్యూసులకి అలానే అంటే ఇంట్లో ఏ స్వీట్ చేయాలన్నా సరే ఎక్కువగా పటిక బెల్లాన్ని యూస్ చేస్తాను. అంటే షుగర్ కంటే కూడా ఇది చాలా మంచిది, బాగా చలువ చేస్తుంది. 2 స్పూన్లు పటిక బెల్లం సబ్జా వాటర్లో వేసిన తర్వాత కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ నిమ్మరసం, సబ్జా వాటరు అలానే పటిక బెల్లం 3 వేసుకున్న తర్వాత ఇందాక నేను ఫిల్టర్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ జ్యూస్ ఉంది కదా, ఆ జ్యూస్ మొత్తాన్ని దీంట్లో కలిపేస్తాను. కానీ ఈ జ్యూస్లో ఒక 2-3 ఆకులు పుదీనా ఆకులు వేసినా కూడా జ్యూస్ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి. ఇక ఈ జ్యూస్ అయితే కనుక ఇప్పుడు నేను పిల్లలకి ఇచ్చేస్తాను. కానీ ఎండలో నుంచి వచ్చిన తర్వాత వెంటనే ఇవ్వకూడదండి. ఒక 15-20 మినిట్స్ తర్వాతే ఇవ్వండి. అంటే ఎండలో నుంచి రాగానే కూల్ జ్యూసెస్ కానీ వాటర్ కానీ ఈ సమ్మర్లో అస్సలు పిల్లలకి ఇవ్వద్దు. ఈ జ్యూస్ అనేది బాగా చలవ చేస్తుంది, కానీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి పిల్లలకి ఈ జ్యూస్ ఇచ్చి చూడండి, వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారు. ఇక వాళ్ళకి ఈ జ్యూస్ ఇచ్చేసిన తర్వాత చెప్పా కదా షాపింగ్కి బయలుదేరాలని చెప్పి. ఇక ఇప్పుడు నేను రెడీ అయిపోయి బయలుదేరుతున్నానండి. 5:30 కల్లా బయలుదేరుతున్నాను. కానీ వచ్చేపాటికి కొద్దిగా టైం పడుతుంది అనుకుంటా. అలానే మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి లైక్, ప్రతి కామెంట్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. అలానే మీరు ఇచ్చే ఈ లైక్ వల్ల ఈ వీడియో ఇంకొకరు చూసే అవకాశం మీరు వాళ్ళకి కల్పించినట్టే. ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుందంటే తప్పకుండా మీరు షేర్ చేయండి. అలానే కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యామిలీ మెంబర్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి.